15%. అసైన్మెంట్ ఆపరేటర్ మీరు అందరికి తెలుసు. అసైన్మెంట్ ఆపరేటర్ తెలుసు కదా. ఏముంది, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఒక 5 వాల్యూ అనుకోండి. ఈ వాల్యూ రైట్ టు లెఫ్ట్ వెళ్ళి పాయింట్అవుట్ చేస్తుంది ఏ వాల్యూ. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ తెలుసు కదా. అదే అసైన్మెంట్ ఆపరేటర్ ఒక్కటే మిగిలింది అంతే. ఆ 5 నేను చెప్దాం అనుకునింది మీకు ఆపరేటర్స్లో. అండ్ అది నిన్న జరిగిన క్లాస్ రికార్డ్ చేస్తున్నాను, నందిని రికార్డ్ చేసింది. సో అది గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయాలో లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలో చూస్తున్నాను. గూగుల్ డ్రైవ్లో అయితే స్టోరేజ్ బై చేయాలనుకుంటా, ఎక్కువ స్టోరేజ్ కావాలంటే. ఒక 30 minutes వీడియోనే అది 1.6 GB వచ్చింది. అదే ఆలోచిస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం బెటరో లేకపోతే డ్రైవ్లో అప్లోడ్ చేయడం బెటర్. ఓకే, లీవ్ ఇట్. కండిషనల్ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ ఇది కూడా తెలుసు అందరికీ. నేను నిన్న ఎగ్జాంపుల్ చెప్పేశాను కదా లాజికల్ ఆపరేటర్స్లో. ఇఫ్ కండిషన్ తెలుసు కదా. ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్, అలాగా నెస్టెడ్గా రాసుకుంటా వెళ్ళిపోతాం. ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ అని రాసుకుంటూ వెళ్తాం కదా. ఎల్స్ ఇఫ్ అలాగా అండ్ సో అని రాసుకుంటూ వెళ్ళి ఎల్స్. ఇది అందరికి తెలుసు థర్డ్ ఇయర్స్కి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకవేళ అది ఎవరికైనా తెలియకపోయి ఉంటే ఈ ఎగ్జాంపుల్తో మీకు రివైజ్ అయిపోతుంది. ఓకే, ఒక ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఒక ఇన్పుట్ ఒకటి తీసుకుంటాను, ఒక నెంబర్ తీసుకుంటాను. n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఒకటి తీసుకుంటాను, జస్ట్ సూడో కోడ్ ఇది. ఆ నెంబర్ ఈవెన్ ఆడా అని మనకు తెలియాలి. ఇది అందరికి తెలుసు కదా. ఇఫ్ n మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0, ఇది జస్ట్ మీకు రీక్యాప్ చేయడానికే. ఇఫ్ కండిషన్స్ ప్రింట్ ట్రూ, ప్రింట్ ట్రూ. ఎల్స్ ప్రింట్ ఫాల్స్. బ్రాకెట్ సరిగా పెట్టలేదా, అంతే. ఇది తెలుసు కదా అందరికి. అంటే ఇక్కడ n మోడ్లెస్ అంటే సపోజ్ ఇక్కడ 4 వస్తే n వాల్యూ ఇస్తే ఇక్కడ లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 మోడ్లెస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 4 మోడ్లెస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0నా? ఎస్, ట్రూ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. 4 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 కదా. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే ట్రూ అని వచ్చేస్తుంది ఇక్కడ. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ప్రింట్ చేస్తుంది ట్రూ అని చెప్పి. ఒకవేళ ఇక్కడ ట్రూ రాలేదు, సపోజ్ ఎరేస్ చేస్తున్నాను. ఒకవేళ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, అప్పుడు 5 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 కాదు, ఫాల్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ లోపలికి రాదు. ఇక్కడ రీప్లేస్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎంటర్ కాకుండా ఒకవేళ ఎల్స్ స్టేట్మెంట్ ఎక్స్ట్రా రాసుంటే అక్కడికి వెళ్తుంది అంతే, ఫాల్స్, ప్రింట్ ఫాల్స్. అదే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చాలు. Okay, 1 minute. అక్కడి వరకు చాలు మీకు. ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ వరకు ఐడియా ఉంటే చాలు. ఇంకా మీకు క్వశ్చన్ బట్టి మీరు చేసుకుంటూ వెళ్తారు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఉంటే ఎల్స్ ఇలా ఇక్కడ రాసుకుంటూ వెళ్తారు. ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఇక్కడ ఒక కండిషన్,
లాస్ట్‌లో వచ్చి ఎల్స్ అని రాసుకోవడం. ఇలా రాసుకుంటూ వెళ్తారు. అక్కడ వరకు నేర్చుకుంటే చాలు. కండిషనల్ ఎరేజ్ చేస్తాం. One minute. ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకా లూప్స్ చెప్తాను మీకు. లూప్స్. లూప్స్ తెలుసు కదా అందరికీ. 1 మినిట్ రాసుకున్నాను. ఏ కంటెంట్ డెలివర్ చేయాలో రాసుకున్నాను. ఓకే. మనకి లూప్స్‌లో మెయిన్‌గా యూజ్ అయ్యేది ఫర్ లూప్. ఫర్ లూప్ మెయిన్‌గా యూజ్ అవుతది. సెకండ్, ఇది చాలా రేర్‌గా వాడతాం వైల్. వైల్ మాక్సిమం తక్కువ యూజ్ చేస్తాం. థర్డ్ వన్ డూ వైల్ ఉంది కదా, ఇదైతే అస్సలు వాడలేదు. ఒక్కసారి కూడా వాడలేదు నేను. టీఎస్ఏలో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో ఒక్కసారి కూడా వాడలేదు. ఇది నేను చెప్పను. ఓన్లీ వైల్ లూప్. ఫస్ట్ ప్రైమరీ ఫర్ లూప్ ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత వైల్ లూప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫర్ లూప్ ఒకసారి మీకు చెప్తాను సింటాక్స్ అంటే ఎలా జరుగుతుందో. ఫస్ట్ ఫర్ లూప్ చెప్తాను. ప్రాసెస్ ఎలా అవుతుందో. ఫర్ లూప్. ఓకే. ఫర్ లూప్ సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఫర్ ఇక్కడ ఏముంటుంది? ఇనిషియలైజేషన్. ఇక్కడ కండిషన్. ఓకే. బెటర్ నాకు తెలిసి విఎస్ కోడ్ చెప్తాను, ఇంకా నీట్గా ఉంటుంది కదా. కొంచెం చేంజ్ చేస్తాను అంతే కదా. క్లాస్ 3 కదా. ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, తర్వాత స్టెప్ అని రాస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే, మనం ఏమన్నా వాల్యూస్ ఏమన్నా స్టార్టింగ్లో ఉంటుంది కదా, వేరియబుల్ ఉంటుంది కదా, ఆ వేరియబుల్ మనం ఇనిషియలైజ్ చేసుకోండి ఒక వాల్యూ. అంటే సపోజ్ ఇంట్ అని ఇక్కడే రాసేయండి. అంటే మీరు ఏమైనా లోకల్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఇక్కడే రాసేయండి. ఇంట్ అని డేటా టైప్ ఉంటాయి కదా, ఏమన్నా మీరు వాల్యూ i=0 అని రాస్తారు కదా, అక్కడే డేటా టైప్ ఇనిషియలైజ్ చేసేయండి. ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తుంటారు, ఫస్ట్ ఇయర్లో టర్బో సిలో ఇంట్ ఐ అని రాసుకొని లోపల i=0 అని రాస్తారు కదా, అలా అవసరం లేదు. డైనమికల్లీ ప్రతి కంపైలర్ ఇలాగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఫర్ ఇంట్ i=0 అని చెప్పి i=0 తర్వాత ఒక వాల్యూ కండిషన్ చెక్ చేయాలి కదా, i=10 అంటే ఇక్కడ ఈ వాల్యూ i=10 అని ఉంటుంది కదా, ఇక్కడ వాల్యూ ట్రూ కానీ ఫాల్స్ కానీ రీప్లేస్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. అది కండిషన్. నెక్స్ట్ స్టెప్ అంటే i=i+1 కానీ i+2 కానీ i+3 4 ఇలా, లేకపోతే i-1 కానీ ఇలా ఉంటాయి కదా, అలా రాసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చెప్పాను కదా నిన్న, i+1ని మనం సింపుల్గా రాయాలి, ఫాస్ట్గా కోడ్ రాయాలి అని చెప్పి. ఎలా రాసుకుంటాం? i++. ఇక్కడ యూజ్ అవుతుంది అది i++ అని. ఓకే. ఒక సింపుల్గా ఒక ప్రోగ్రామ్ చెప్తాను చూడండి, ఇంకా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఎస్. ఓకే. ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసుకుంటున్నాను.
ఇదేనా అది? ఓకే. ఇది నేను చెప్తాను చూడండి ప్రాసెస్ ఎలా జరుగుతుందో. కొంచెం పెద్దది చేస్తే బెటర్. ఓకే. చూడండి. అయ్యో! ఏమైంది కంట్రోల్ ఎందుకు వెళ్ళిపోయిందా? కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నా రావట్లేదు అది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ i = 0. సో i = 0 తర్వాత ఏమవుతుందంటే చెక్ చేశాక ఇక్కడికి వెళ్తుంది. సెకండ్ స్టెప్ ఇది. i <5 అంటే 0 <5 ట్రూ కదా? ఓకే. తర్వాత బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది థర్డ్. ఓకేనా? తర్వాత ఇది ప్రింట్ చేస్తుంది 1. ప్రింట్ చేశాక ఇక్కడికి వెళ్ళిపోతుంది ఫోర్త్ స్టెప్. i++ అవుతుంది. అంటే i వాల్యూ ఎంత? 1. ఇది రిమూవ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్. తర్వాత థర్డ్ స్టెప్ ఇక్కడికి వెళ్తుంది. ఫోర్త్ స్టెప్ ఇక్కడికి. అగైన్ i = 1 కదా? i++ అవుతుంది 2. అంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది కదా? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ i++ చేస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. i ఎంత? 2 కదా? 2 ప్రింట్ చేసాం. నెక్స్ట్ i++ అయింది 3. 3 కదా? 3 <5 ట్రూ. ప్రింట్ చేసింది. ప్రింట్ అయ్యాక మళ్ళీ అగైన్ i = i+1 4. అలాగా ప్రింట్ చేసుకుంటా వస్తుంది. అదే మీకు ఫర్ లూప్. దట్స్ ఇనఫ్. ఫర్ లూప్ మీరు కండిషన్స్ ఎలా ఒక్కొక్క స్టెప్ ఎలా జరుగుతుందో మీరు జాగ్రత్తగా చూడండి. ఫర్ లూపే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ప్రతి కోడ్‌లో ప్రతి ప్రోగ్రామ్ చేయాలన్నా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఫర్ లూపే మాక్సిమం యూజ్ అవుతాయి. 10లో 9 గ్యారంటీ ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఎక్కడో ఒకటి అంతే. అంతే. ఫస్ట్ వచ్చి ఇదిగో మళ్ళీ అగైన్ రాస్తున్నాను. ఇది 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇలాగ వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి బ్లాక్ లోపల ఎంటర్ అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యాక ఫోర్త్ వన్ వస్తుంది. దట్స్ ఇనఫ్ ఫర్ లూప్. వైల్ లూప్ చెప్పాలి కదా? వైల్ కండిషన్ అంతే. వైల్ కండిషన్ అంటే ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇందాక ఫర్ లూప్ లోపల i <5 అని రాసాం కదా? అలాగే ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇంకా i++ అని రాసాం కదా? లోపల రాసుకుంటాం i++ అని. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే i++ అని ఇక్కడ రాస్తారు. అది కన్‌ఫ్యూజన్ కోసం. మీరు మళ్ళీ చెప్తాను. స్లోగా చెప్తాను. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. i++ అని రాస్తారు. అది మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది డ్రై రన్ చేయడానికి. అది ప్రస్తుతానికి లీవ్ ఇట్. అండ్ బ్లాక్ లోపలైతే ఇది i ఇక్కడేందంటే డిసడ్వాంటేజ్ ఏందంటే వైల్ లూప్‌కి చూడండి. ఇంట్ i = 0 అనో ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాలి. తరువాత అప్పుడు i <5 ని ఇక్కడ రాసుకుంటాం. అదే ఫర్ లూప్ అయితే ఇంట్ అని రాసుకొని లోపలే ఫాస్ట్‌గా మొత్తం అయిపోతుంది. అందుకు ఫర్ లూప్ అడ్వాంటేజ్ అవుతది కొంచెం. ఓకేనా? చూడండి i = 0 తర్వాత ప్రింట్ జస్ట్ ఆల్గోరిథం ఇలా రాసాం. అది పెద్దది సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని రాయడం. ప్రింట్ చేసేది. సేమ్ ఇదే. ఇక్కడ చూడండి i = 0 ఫస్ట్ మనం చేసేస్తాం. i = 0 కదా? 0 ఈజ్
చేసుకుని అది మళ్ళీ అగైన్ 2 లెస్ దాన్ 5 ఇలా చెక్ చేసుకున్నాను అంతే. వైల్ లూప్ అక్కడి వరకు చాలు. మీరందరికి తెలిసి ఇది టైం వేస్ట్ ఎందుకు చేయడం అనిపిస్తుంది నాకు. ఓకేనా? అక్కడి వరకు చాలు. అయిపోయాయి అది ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్వశ్చన్స్ చెప్తాను. రివర్స్ ఏ నెంబర్ ఉంది కదా, అదొకసారి ప్రాక్టీస్ చేద్దాం. చాలా మందికి నాకు తెలిసి డౌట్స్ ఉండొచ్చు, అది ఎలా రివర్స్ అవుతుంది అని చెప్పి. నెంబర్ 15. ఓకే, రివర్స్ ఏ నెంబర్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. రివర్స్ ఏ నెంబర్. ఓకేనా? ఓకే, నేను రివర్స్ ఏ నెంబర్ చెప్పే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 1 to 1 ఒక నెంబర్ రాశాను. 1 to 1. ఇప్పుడు నాకు ఈ లాస్ట్ డిజిట్ కావాలి. నాకు ఈ లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది నాకు చెప్పండి. 1. చూడండి, 121ని ఎలా రాసుకోవచ్చు? 120 + 1 రాయొచ్చా? సో 1 + 1 రాయొచ్చు అంటే చూడండి, ఇది 10 మల్టిపుల్స్. ఇదంతా 10 మల్టిపుల్ అంటే 121 మోడ్లెస్ 10 గాని చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? ఇదంతా ఎలిమినేట్ అయిపోతుంది. 10 మల్టిపుల్స్ ఉండేదంతా ఎలిమినేట్ అయిపోతుంది. లాస్ట్లో ఏం మిగిలింది? నాకు 1 మిగిలింది. నాకు రిమైండర్ గ్యారంటీగా 1 వాల్యూ వస్తుంది నాకు. ఓకేనా? 1 వాల్యూ వస్తుంది నాకు. అంటే దీన్ని మోడ్లెస్ 10 చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 1 వాల్యూ తీసేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ 121 ఉంది కదా, ఇది రైట్ మోస్ట్ ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది కదా. దీన్ని ఎలిమినేట్ చేయాలి. నేను ఎలా ఎలిమినేట్ చేయాలి? ఎలా ఎలిమినేట్ చేయొచ్చు ఒకసారి థింక్ చేయండి. దీన్ని అగైన్ నేను ఈ నెంబర్ని 120 + 1 అని రాస్తున్నాను. ఓకేనా? 121ని ఎలా రాయొచ్చు? డివైడెడ్ బై 1 రాయొచ్చు. రాయొచ్చా? 121 డివైడెడ్ బై 1 రాస్తున్నాను. అదే 121ని డివైడెడ్ బై 10 చేస్తున్నాను, మల్టిపుల్ చేస్తున్నాను. ఐ థింక్ అంతేనా? ఓకే 121 12.1 ఉంది కదా, 0.1/10. ఈ రెండు ఒకటే కదా. 121/1 = 12.1. 12.1 డివైడెడ్ బై 10. దీన్ని 10 మల్టిపుల్ చేస్తే ఎంత? ఐ థింక్ అంతే కదా. నో, ఐ థింక్ ఓకే. దీన్ని డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 12.1 వస్తుంది కదా. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాను. 12.1 అని వస్తుంది 10తో డివైడెడ్ బై చేస్తే. మనం ఇంటీజర్ వాల్యూ ఇందాక నేను చెప్పాను కదా మీకు, 121 డివైడెడ్ బై 10 లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది ఇంట్ డేటా టైప్, ఇది ఇంటీజర్ డేటా టైప్. హైయెస్ట్ వాల్యూ ఏది? హైయెస్ట్ డేటా టైప్ ఏది? ఇంట్ డేటా టైప్ కదా. ఇంట్ డేటా టైప్ హైయెస్ట్ డేటా టైప్. అంటే ఇది సాల్వ్ అయ్యాక ఇక్కడ రీప్లేస్ అయ్యేది ఇంటీజర్ వాల్యూ రీప్లేస్ అవుతుంది కదా. సో 121 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత? 12.1. ఇది ఎరేజ్ అయిపోయి 12.1 ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇంటీజర్ డేటా టైప్ కదా ఇది, బట్ 0.1 అని ఉంది కదా, అది రిమూవ్ అయిపోతుంది. 12 అని స్టోర్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ అవుటర్ మోస్ట్ ఉంది కదా, ఈ వాల్యూ రిమూవ్ చేయడానికి మనం బై 10 చేస్తాం. ఓకేనా? అది మైండ్లో మీరు పెట్టుకోండి. అది ఫర్దర్ మీకు చెప్తాను, యూస్ఫుల్ అవుతుంది. 121 డివైడెడ్ బై 10 చేసాం, డివైడ్ బై 10. ఇప్పుడు మనం ఎందుకు చేస్తాం? ఈ అవుటర్ మోస్ట్ వాల్యూ ఎందుకు తీసుకున్నాం మనం? ఇప్పుడు ఒక వాల్యూని సపోజ్ నా దగ్గర 1 డిజిట్ ఉంది.
2 డిజిట్ ఉంది, 3 డిజిట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను 1, 2 ఉందనుకోండి సపోజ్ నా దగ్గర. ఇప్పుడు దీన్ని 12గా మార్చాలి. 1, 2ని ఎలా మారుస్తాను? 1ని 10తో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేసి ఈ వాల్యూని యాడ్ చేస్తాను. 12 అయిపోతుంది. అంతే కదా? ఇప్పుడు అగైన్ ఇప్పుడు ఈ 12 ఉంది, 3 వాల్యూ వచ్చింది. 12, 3. ఇప్పుడు 12, 3 ఉంది. ఈ 12, 3ని నేను 123గా మార్చాలి. ఎలా మారుస్తాను? 12 × 10 + 3 ఇలా చేస్తాను. అప్పుడు ఏమైపోతుంది? 123 అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 123 మళ్ళీ ఇంకొక 4 వచ్చింది నాకు నెంబర్. 123, 4 వచ్చింది నెంబర్ నాకు. ఇప్పుడు నేను ఎలా మార్చాలి? 1234గా మార్చాలి. ఎలా మారుస్తాను? 123 × 10 + 4 అప్పుడు ఏమైపోతుంది? 1234. ఈ 3 లాజిక్స్ మీ మైండ్‌లో ఉంటే మీకు నెంబర్స్ ఎలా రివర్స్ చేయాలో వచ్చేస్తది మీకు. ఓకేనా? సరే రండి ఇప్పుడు చూద్దాం. సూడో కోడ్ రాద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఇంకోటేందంటే ఇప్పుడు 123 ఉంది గదా! ఇప్పుడు నేను డివైడెడ్ బై 10 చేశాను. డివైడెడ్ బై 10 చేస్తే ఇది ఎగిరిపోతది. ఎగిరిపోతది గదా! అప్పుడు వాల్యూ ఎంతొస్తది? 12 ఉంటది గదా! ఈ 12ని మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తాను. అప్పుడు ఈ 2 వాల్యూ రిమూవ్ అయిపోతది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 1/10 చేస్తాను రిమైనింగ్ వాల్యూని. అప్పుడు ఫైనల్లీ ఎంతొస్తది? 0 వస్తది. అంటే 0 అయ్యేంత వరకు నేను రిమూవ్ చేశాను ఈ వాల్యూస్. అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సూడో కోడ్ రాద్దాం. 1 మినిట్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సపోజ్ నాకు తెలీదు వైల్ లూప్ యూజ్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ యూజ్‌ఫుల్ అవుతది వైల్ లూప్. వైల్ నాకు తెలీదు కండిషన్ ఏం రాయరు. ప్రస్తుతానికి నేను స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? నాకొక నంబర్ ఇచ్చాను. n = 1, 2, 3 దీన్ని రివర్స్ చేయాలి నేను. రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే వాల్యూ ఏమొస్తది? 3, 2, 1 ఇది రావాలి నాకు. ఓకేనా? ఈ 3, 2, 1 రావాలి. సో మనం రివర్స్ చేయబోతున్నాం ఈ నెంబర్‌ని. ఫస్ట్ నేను చెప్పాను ఇందాక మీకు. 1, 2, 3 ఇక్కడ రాసుకుంటున్నాను. ఇందాక చెప్పాను మీకు. ఫస్ట్ నేనేం చేయబోతున్నానంటే ఈ ఔటర్ మోస్ట్ వాల్యూ ఉంది గదా! ఈ ఔటర్ మోస్ట్ వాల్యూ నేను తీసుకొని ఇక్కడ రాసేసుకుంటాను. రాసేసుకొని దీన్ని ఎలిమినేట్ చేస్తాను. తర్వాత మళ్ళీ అగైన్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను రిమైనింగ్ వాల్యూ ఉంది గదా! ఈ ఔటర్ మోస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తాను. 2ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి ఇక్కడ రాసుకుంటాను. అంటే 3కి రైట్ సైడ్ రాసుకుంటాను. ఇప్పుడు ఈ వాల్యూ ఇప్పుడు 1 రిమూవ్ చేస్తాను. 1 రిమూవ్ చేసి ఇక్కడ రాసుకుంటాను. ఈ వాల్యూయే నేను ప్రింట్ చేస్తాను. అర్థమైంది కదా ప్రాసెస్? సో నేను ఒక్కొక్క స్టెప్ చెప్తాను చూడండి. ఎలా చేయాలో అది. నెంబర్ ఏది? n = 1, 2, 3 మనకి రిజల్ట్ స్టోర్ చేయాలి కదా! సో ఒక వేరియబుల్ తీసుకుందాం ఇక్కడ. ఇక్కడ అడ్డంగా ఉన్నట్టుంది. నేను నీట్‌గా సైడ్ రాస్తాను. n = 1, 2, 3 విజిబులే కదా అందరికి? ఐ థింక్. ఇది n. ఓకే. నేను రిజల్ట్ అని ఒక వేరియబుల్ RES ఇనిషియల్లీ నేను 0 చేసుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు కదా! సో నేను ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలి. 3 తీసుకోవాలి. ఒక టెంపరరీ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. టెంపరరీ వేరియబుల్ అందులో నేను ఏం స్టోర్ చేయాలి? 123లో 3 కావాలి నాకు. ఇందాక 3 ఎలా వస్తది నాకు? ఇందాక చెప్పాను కదా మీకు. 123ని ఔటర్ మోస్ట్ ఈ వన్స్ డిజిట్ ఉంది కదా! ఈ వాల్యూ కావాలంటే నాకు మోడ్యులస్ 10 చేస్తాను.
మాడ్యులస్ 10 చేస్తే ఈ 3 వాల్యూ అనేది నాకు రీప్లేస్ అవుతది. చూడండి 123 మాడ్యులస్ 10 అని ఉంది కదా! ఎంతొస్తది? 3 వస్తది. ఈ వాల్యూస్ రిమూవ్ అయిపోయి 3 స్టోర్ అవుతది టెంప్‌లో. ఓకేనా? అంటే ఏం చేశాను నేను? n మాడ్యులస్ 10 చేశాను. 123 మాడ్యులస్ 10 చేశాను ఇక్కడ. మాడ్యులస్ 10 చేశాను ఇక్కడ. తరువాత ఈ వాల్యూ వచ్చాక నాకు 3. ఇప్పుడు నేను రివర్స్‌లోకి స్టోర్ చేయాలి అది. అంటే ఇందాకేం చెప్పాను? 3 దాని తర్వాత 2 తర్వాత 1 రాసాను కదా ఇందాక. సో, ఫస్ట్ నేను 3 రాయాలి కదా! సో, నేను 3 ఎలా రాస్తానంటే రిజల్ట్‌లో స్టోర్ చేశాననుకోండి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు చూడండి 0 ఉంది స్టార్టింగ్‌లో. 0 ఇంటూ 10 ప్లస్ 3 ఏమవుతది? 0నే కదా! 0 ప్లస్ 3 3 అవుతది. సో, నేనేం చేస్తున్నానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్‌ని మల్టిప్లై చేస్తున్నాను. ఇనిషియల్లీ 0 ఉంది కదా! 0 ఇంటూ 10 జీరోనే ప్లస్ 3 ప్లస్ 10 కొంచెం చిన్నది చేస్తాను. కొంచెం చిన్నది చేశాను చూడండి. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ రిమూవ్ చేశాను. ఈ వాల్యూని నేను రిజల్ట్‌లోకి రాసుకున్నాను. ఇప్పుడు రిజల్ట్ ఎంత వాల్యూ? n 123 ఉంది. రిజల్ట్ ఎంత చేశాను? 3 చేశాను. 3 చేశాను. ఇక్కడికి ఎండ్ చేశాను. బట్ ఇప్పుడేం చేయాలంటే ఈ 3 స్టోర్ చేశాను. ఇది రిమూవ్ చేయాలి నేను. ఎలా రిమూవ్ చేయాలి నేను? సో, అది రిమూవ్ చేయడానికి n డివైడెడ్ బై 10 చేస్తున్నాను. అంటే ఈ వాల్యూ తీసేసుకున్నాను. తీసేసుకొని రిజల్ట్‌లోకి యాడ్ చేశాను. రిజల్ట్‌లోకి అంటే ఔటర్ మోస్ట్ ఉంటది కదా! సపోజ్ ఇప్పుడు 1, 2 ఉంది కదా! ఇక్కడ రైట్ మోస్ట్ ఉంది కదా! అక్కడ యాడ్ చేశాను ఇలాగ 3 అని. సో, మనకి స్టార్టింగ్‌లో 0 ఉంది. సో, 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 10 ప్లస్ 3 ఏమవుతది? 3 అవుతది. ఇదొక్కటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎలాగ ఉంటది. 0 ఇంటూ 10 ప్లస్ 3 అని. తర్వాత మీకు ఫర్దర్‌గా అర్థమవుతది. 3 స్టోర్ చేశాను ఇక్కడ. 3 స్టోర్ చేసి ఇంకా 1, 2, 3 ఉంది కదా! n లోపల నుంచి ఇది రిమూవ్ చేయాలి కాబట్టి n డివైడెడ్ బై 10 చేశాను. అప్పుడు వాల్యూ ఎంత అయిపోతది? 12 అయిపోతది. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా? సో, చూడండి అగైన్ ఒకసారి చూపిస్తాను. అగైన్ I will remove this. ఇప్పుడు n 123 ఉందనుకోండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. 123 మాడ్యులస్ 10 ఎంత? వాల్యూ ఏమొస్తది ఇక్కడ? ఇది రిమూవ్ అయిపోయి ఏమొస్తది? 3 వస్తది. టెంప్ హోల్డ్ చేసింది 3 కదా! ఇప్పుడు టెంప్ వాల్యూ ఎంతుంది? నేను ఇక్కడ సైడ్ రాస్తున్నాను. 3 ఉంది టెంప్ లోపల. ఓకేనా? ఇప్పుడు చూడండి రిజల్ట్ ఇంటూ 10 ప్లస్ టెంప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 తీసుకున్నాను. రిజల్ట్ ఎంతుంది? ఇనిషియల్లీ 0 ఉందనుకోండి. 0 ఇంటూ 10 చేసి ప్లస్ 3 యాడ్ చేశాను రిజల్ట్‌లో. ఇక్కడ. అప్పుడు ఇక్కడ వాల్యూ ఏమొస్తది? 3 వస్తది రిజల్ట్. ఇప్పుడేం చేస్తున్నాను లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను. 123 నుంచి. ఎలా రిమూవ్ చేస్తున్నాను? 123 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత? 12 వచ్చేస్తది. 12.3 వస్తది. 0.3 రిమూవ్ అయిపోయి 12 అయిపోతది ఇక్కడ. 12 అయిపోతది. అగైన్ వచ్చేసాను. ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు n వాల్యూ ఎంత? 12. ఇప్పుడు అగైన్ చూడండి. ఔటర్ మోస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తున్నాను 12 నుంచి. 12 మాడ్యులస్ 10 ఎంత వాల్యూ?
2 వస్తుంది. అంటే ఇది రిమూవ్ అయిపోయి 2 స్టోర్ అవుతుంది టెంప్ లోపల. నేను ఇక్కడ సైడ్ రాసుకున్నాను, అదే 2. ఓకే, ఇక్కడ 2 రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రిజల్ట్లో ఎంత ఉంది? ఇందాక 3 ఉంది, 3 ఉంది కదా. ఇప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 ప్లస్ ఈ టెంప్ ఎంత? 30 ప్లస్ 2 32. అంటే ఇక్కడ 32 అని యాడ్ చేశాను చూడండి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 32 ఉంది ఇప్పుడు. ఓకేనా, రిజల్ట్ వచ్చి 32 ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను కదా, ఇంకా నాకు అవసరం లేదు ఈ 2. సో n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. అప్పుడు 12 డివైడెడ్ బై 10 ఏమైపోయింది? 1 మిగిలింది. ఇది రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయి ఇంకా వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు చూడండి అగైన్, టెంప్ ఇది కూడా n మోడ్లెస్ 2 అంటే 1 మోడ్లెస్ 10 ఎంత? 1 వచ్చేస్తుంది ఇక్కడ. ఇక్కడ 32 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత? 320 ప్లస్ 1 321. 321 ఇక్కడ స్టోర్ అయిపోతుంది. అయిపోతుంది. ఇక్కడ n ఇది కూడా n డివైడెడ్ బై 10. 1 డివైడెడ్ బై 10 ఎంత? 0.1. 0.1 రిమూవ్ అయిపోయి 0 n లోపల స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి నేను? n వాల్యూ ఏమైంది? 0 అయిపోయింది. n వాల్యూ 0 అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆపేయాలి, లూప్ టెర్మినేట్ అయిపోవాలి. సో వైల్ n నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు నేను రన్ చేస్తున్నాను లూప్. n ఈజ్ ఈక్వల్ టు 0 అవగానే n ఈక్వల్ టు 0 అయిపోయింది, లూప్ టెర్మినేట్ చేశాను. ఇప్పుడు ఈ రిజల్ట్ ఉంది కదా, బయటకు వచ్చేస్తాను, రిజల్ట్ ప్రింట్ చేస్తాను. అదే కోడ్ మీకు, అదే రివర్స్ చేయడం. ఒకసారి కోడ్ చేద్దామా? ఓకే, ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు, ఫాస్ట్గా కోడ్ చేస్తాను చూడండి. 1 2 3 తీసుకున్నాను, సేమ్ కోడ్. వైల్ n నాట్ ఈక్వల్ టు 0, ఫస్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు n మోడ్లెస్ 10 తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? రివర్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10. n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. అంతే చూడండి. ఏమైంది? రివర్స్ ప్రింట్ చేశాను. లెక్చర్ 2 నేను చేసింది, లెక్చర్ 3 మనం చేయాలి ఈరోజు. లెక్చర్ 3 జావా సి ఫస్ట్ కంపైల్ చేసుకున్నాను. నెక్స్ట్ సి రిమూవ్ చేస్తాను. ఏమైంది? అంతే కదా. n is equal to 123, reverse is equal to 0, while n not equal to 0, temp is equal to n mod less 10. ప్లస్ యాడ్ చేయలేదా? టెంప్ యాడ్ చేయలేదు. నేను రాశాను కదా సుడో కోడ్లో. ఎస్, అది రాయలేదు. త్రీ 2 1 వచ్చింది చూసారా? విజిబులే కదా అందరికి ఇది. 3 2 1. సో 1 2 3 మనం ఇచ్చాం, 3 2 1 వచ్చింది. అంతే, రివర్స్ చేయడం. అందరికీ అర్థమైంది అనుకుంటాను అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ అది ఇనఫ్ అనుకుంటున్నాను.
రివర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఇంకొక ప్రాబ్లం నేను అనుకున్నాను, చూస్తాను కొంచెం. మీకు సింటాక్స్ చెప్పాను. ఇంకోటి ప్యాటర్న్ చెప్తాను మీకు. హాలో రెక్టాంగిల్. ఓకే, ఇంకా మీకు ఆ ప్రాబ్లం ఇనఫ్. ఇంకా హాలో రెక్టాంగిల్ ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. ఫర్ లూప్ చెప్పాలి కదా. అంత ఎరేస్ చేయలేను కానీ కట్ చేస్తాను మొత్తం. ఓకే, ఐ థింక్ ఇనఫ్. ఓకే, ఇప్పుడు వచ్చేయండి, నేను ఒక సింపుల్ ప్రాబ్లం చెప్తాను. హాలో రెక్టాంగిల్ ఒకటి ప్రింట్ చేయాలని టెస్ట్ పెట్టుకుంటున్నాను. స్టార్ బదులు కోడ్ లోపల మనం స్టార్ పెట్టుకుందాం. ఈ హాలో రెక్టాంగిల్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాలో రెక్టాంగిల్ ప్రింట్ చేసే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్ బై లైన్ ఎలా ప్రింట్ చేయాలి తెలుసుకుంటాం. ఇలాగా మనం అనుకున్నవి, ఇలాగ మన స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలో మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి, ఓకేనా? జస్ట్ కోడ్ చేద్దాం ఎలా చేయాలి. సో ఎలా ఉండొచ్చు చూడండి. ఇక్కడ ప్రింట్ మనం యాక్చువల్గా ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఎలాగా? ఇది కామెంట్ అవుట్ చేస్తున్నాను, ఇక్కడ రాసుకుందాం నెక్స్ట్. ఓకే, నేను యాక్చువల్గా స్టార్స్ ఎలా ప్రింట్ చేస్తాం చూడండి. స్టార్ అని ఇక్కడ ప్రింట్ చేస్తాం ఇలాగా. తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయాలంటే ఎలా చేయాలి? మళ్ళీ ఇది కాపీ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ప్రింట్ ఎల్ఎన్ అని రాశాను, అంటే స్టార్ ప్రింట్ చేశాక నెక్స్ట్ లైన్ వస్తుంది. కంట్రోల్ వి. ఇలాగ ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. సో సపోజ్ ఇప్పుడు 4 అనుకోండి, ప్రింట్ చేయాలనుకోండి, ఇలా ప్రింట్ చేస్తాను. అలాగా నేను ఒక 500,000 ఉందనుకోండి, మనం ఇలా రాసుకుంటూ వెళ్ళాం కదా. సో ఫర్ లూప్ పెట్టేద్దాం. ఫర్ ఇంట్ I equal to 0, I is less than 10, I ప్లస్ ప్లస్ అంటే 0 to 9 వరకు రన్ అవుతుంది ఈ లూప్. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను స్టార్. ఓకేనా? ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. సేవ్ చేశాను, నేను ఆన్ చేశాను, ఆటో సేవ్ ఆన్ చేశాను. రైట్, చూసారా ఏమైంది? స్టార్స్ లైన్గా ప్రింట్ అయ్యి, చూసారా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది ఎరేస్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్రింట్ చేశాను, ఒక స్టార్. ఇక్కడ ఒక ప్రింట్ చేశాను, ఒక స్టార్. ఒక స్టార్ ప్రింట్ చేశాను కదా. ఈ ఒక్క స్టార్ బదులు నేను ఏం చేస్తానంటే ఒక లూప్ పెడతాను లోపల. ఆ ఫర్ లూప్ లోపల ఒక లూప్ పెట్టి 5 స్టార్స్ ప్రింట్ చేస్తాను. 5 స్టార్స్ ప్రింట్ చేస్తాను ఒక లూప్ పెట్టి. ఇక్కడ అగైన్ 5 స్టార్స్ ప్రింట్ చేస్తాను. 5 స్టార్స్ అని పెడతాను చూడండి. అగైన్ ఇక్కడ కూడా సేమ్ 5 స్టార్. అంటే ఒక్క స్టేట్మెంట్ నేను ఇక్కడ రాశాను. ఆ ఒక్క స్టేట్మెంట్ బదులు ఒక ఫర్ లూప్ రాసుకుంటాను. జే అని తీసుకున్నాను. జే ఇస్ లెస్ దాన్ 5, జే ప్లస్ ప్లస్. స్టార్ ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఏమైంది? ఇక్కడ ఎల్ఎన్ పెట్టాను చూసారా? సో నెక్స్ట్ లైన్ వస్తుంది. ఎలా వచ్చాయి? ఒకే లైన్లో వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఇక్కడ ఒక లైన్ మనం కంప్లీట్ చేశాక, ఇది కంప్లీట్ చేశాక మనం ఎల్ఎన్ పెట్టాం కదా. సో ఈ ఫర్ లూప్ అయిపోయాక, ఇక్కడ ఫర్ లూప్ అయిపోయాక ఎల్ఎన్ అని రాయాలి ఇంకొకటి. సో అది ఎలా రాస్తామంటే ఇక్కడ ఫర్ లూప్ అయిపోయాక ఎల్ఎన్ అని రాయాలి.
ఓకే. ఇప్పుడు చూడండి. ఎలా ప్రింట్ అయింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ప్రింట్ అయింది చూసారా? అంటే ఇక్కడ ఈ ప్లేస్ బదులు నేనొక ఫర్ లూప్ పెట్టేసాను అంతే ఇక్కడ. తర్వాత నెక్స్ట్ లైన్ రావడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసాను అంతే. అంతే. అంటే నేను ఎలా స్టార్స్ ఇలా ప్రింట్ చేయాలి? 5 సో సింపుల్ దానికి. మీరు ఒక మ్యాట్రిక్స్ అజ్యూమ్ చేసుకోండి. ఒక మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇలా అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా? ఫర్ లూప్ నేను ఇందాక ఎలా ప్రింట్ చేశాను? ఇలాగా ప్రింట్ చేసుకుంటా వచ్చాను కదా! అలాగే ఇది అనుకోండి. ఇది 0 అనుకోండి. 0 లైన్, 1 లైన్, సెకండ్ లైన్. ఓకేనా? ఒక ఫర్ లూప్ 0లో ఉన్నప్పుడు నాయిస్ వస్తుందా? నాయిస్ రావట్లేదు అనుకుంటా. 1 మినిట్. నాయిస్ వస్తుందా ఎవరికైనా? ఎవరైనా మెసేజ్ పెట్టండి. నాయిస్ రావట్లేదు కదా! ఓకే. ఓకే. ఇప్పుడు రావట్లేదు. ఓకే. చూడండి. ఇప్పుడు i = 0 అనుకోండి సపోజ్. ఇందాక మనం ఫర్ లూప్ రన్ చేసాం గదా! కాపీ చేస్తాను. ఇది ఒక సైడ్ రాసుకుంటాను. సైడ్ పెట్టుకుంటాను. ఇదంతా ఈ సైడే నాకు కన్వీనియంట్‌గా ఉంటది కొంచెం. ఇప్పుడు చూడండి 0 అని నేను ఇక్కడ రాసాను గదా! ఈ 0 రాసినప్పుడు చూడండి ఇక్కడ ఈ i = 0 ఉన్నప్పుడు చూడండి. ఇక్కడ లోపల మన స్టేట్మెంట్ రాసాం గదా! ఇదంతా ఈ స్టేట్మెంట్ అనుకోండి. ఫర్ లూప్, నెస్టెడ్ లూప్. ఈ నెస్టెడ్ లూప్ అనుకోండి. అంటే ఇక్కడ రైట్ సైడ్ మొత్తం ఈ వాల్యూస్ అన్ని ఎవరు ప్రింట్ చేస్తున్నారంటే ఈ నెస్టెడ్ లూప్ రాసాను కదా! ఫర్ j = 0, j <5 అని అది ప్రింట్ చేస్తుంది మొత్తం. అండ్ ఇది ప్రింట్ అయిపోయాక నెక్స్ట్ లైన్ వస్తది. అంటే ఇక్కడికి పాయింటర్ కర్సర్ ఇక్కడికి వచ్చేస్తది. ఇదన్నీ ప్రింట్ చేశాక కర్సర్ ఇక్కడికి వచ్చేస్తది. ఇక్కడికి వచ్చినప్పుడు అగైన్ i = 1 అవుతది. i = 1 అవుతది. అగైన్ ప్రింట్ చేయడం స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయినప్పుడు ఇక్కడంతా ప్రింట్ చేసుకుంటా పోతది. ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ఇక్కడ ప్రింట్ చేసుకుంటా పోతది. అగైన్ కంప్లీట్ అయ్యాక i = 2 అయ్యాక అగైన్ ఇవన్నీ ప్రింట్ చేసుకుంటూ వెళ్తది. కానీ మనం ఈ గ్యాప్స్ అనేది ఎలా రిమూవ్ చేయొచ్చు? ఇక్కడ చూడండి j = 0-5 అని ఉంది కదా! చూడండి 0, 1, 2, 3, 4 అనేది నేను రాసుకున్నాను. ఇండెక్స్ రాసేసుకున్నాను. ఇప్పుడు చూస్తే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక బాక్స్ కూడా నేను గీస్తాను మీకు నీట్‌గా ఉండడానికి. బాక్స్ తీసుకుంటాను. థిక్‌నెస్ కొంచెం పెంచుతాను. ఓకే. ఇప్పుడు మీకు బాక్స్ కన్వీనియంట్‌గా ఉంటది. నేను వెయిట్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని ఇక్కడ తీసుకొని వస్తాను. బాక్స్ రావట్లేదండి. ఈ బాక్స్ రాసుకుందాము. స్ట్రెయిట్ లైన్ గీసేసాను ఆల్మోస్ట్. ఓకే. 0, 1, 2, 0, 1, 2, 3, 4
స్టార్స్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక స్టార్, 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 ఇక్కడ ఒక స్టార్. చూడండి, i is equal to 0 ఉన్నప్పుడు మొత్తం ప్రింట్ చేస్తున్నాను. i is equal to 0 ఉన్నప్పుడు మొత్తం ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ i is equal to 2 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ లోపల i is equal to 2 లో ఉన్నప్పుడు ఇదంతా ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, j is equal to 0 ఉన్నప్పుడు మొత్తం ప్రింట్ చేస్తున్నాను. అగైన్ j is equal to 4 ఉన్నప్పుడు ప్రింట్ చేస్తున్నాను. j equal to 4, j is equal to 0 ఉన్నప్పుడు ప్రింట్ చేస్తున్నాను నేను. అంటే సేమ్ ఇట్టే ఉంచేయండి ఈ ఫర్ లూప్స్, నెస్టెడ్ ఫర్ లూప్స్. ఇక్కడ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ అని ఉంది కదా, ఇక్కడ ఒక్కటే కదా కండిషన్ ఉన్నప్పుడు నేను స్టార్ ప్రింట్ చేస్తున్నాను. ఈ కండిషన్ రిమూవ్ చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కొన్ని రాస్తాను. ఈ కండిషన్స్ ఇవే. ఇఫ్ i equal to 0 అయితే ప్రింట్ డైరెక్ట్ స్టార్. తర్వాత ఒకవేళ ఈ i equal to 0 అయిపోయింది, i is equal to 1 వచ్చింది. i is equal to 1 వచ్చినప్పుడు యాక్చువల్గా ఏంది, ఇక్కడ ఈ కండిషన్ ఇది ఫాల్స్ అయిపోతుంది, i is equal to 2 కాదు. బట్ ఇక్కడ j is equal to 0 అయినా కానీ j స్టార్ట్ అవుతుంది కదా, అగైన్ ఇక్కడ j స్టార్ట్ అవుతుంది కదా, అగైన్ j స్టార్ట్ అవుతుంది ఎప్పుడు i is equal to 1 ఉన్నప్పుడు. ఇక్కడ i is equal to 1 ఉన్నప్పుడు 0, 2 ఉన్నప్పుడే నేను ప్రింట్ చేస్తున్నాను స్టార్. కానీ ఇప్పుడు j వచ్చినప్పుడు i equal to 1 వచ్చినప్పుడు, సపోజ్ ఇప్పుడు 0 ఉంది, 5 ఉంది అనుకోండి, ఇక్కడ అది వదిలేయండి, 1 వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి, j is equal to 0 ఉన్నప్పుడు ప్లస్ ప్రింట్ చేయాలి, j is equal to 1 ఉన్నప్పుడు ప్రింట్ చేయాలి ఇక్కడ. అంతే అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమైంది, j equal to 0 ఉన్నప్పుడు ప్లస్ ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ వచ్చేసాను, ఇక్కడ j equal to 0 ఉన్నా పర్వాలేదు, j equal to 4 ఉన్నా పర్వాలేదు, నాకు ఇక్కడ i equal to 2 ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో డైరెక్ట్గా ప్రింట్ చేసుకుంటా వెళ్ళిపోతాను అంతే. అదే ఇక్కడ చేయబోతున్నాము, చూద్దాం కోడ్ ఎలా చేస్తాను. సేమ్ ఇదే జస్ట్ ఇది ఒక్కటే నేను మారుస్తున్నాను. ఇఫ్ i equal to 0 అయితే ప్రింట్ చేస్తున్నాను. ln రిమూవ్ చేయాలి, ఇందాక సేమ్ ln లేదు కదా, ఏం ప్రింట్ చేస్తున్నాను, ప్లస్సే ప్రింట్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకేనా. ఎల్స్ ఇఫ్ i is equal to 2 కదా, i equal to 2 ఉన్నప్పుడు కూడా ప్లస్ ప్రింట్ చేస్తున్నాను. ఇది కాపీ చేసుకుంటాను అయితే. ఈసారి j is equal to 0 అయితే ప్రింట్ చేస్తున్నాను. ఈసారి j is equal to 4 అయితే ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఏమైంది, ప్రింట్ కాలేదు ఇలా. ఇక్కడ ఎందుకు కాలేదు చెప్పండి, చెప్తాను వెయిట్. దానికోసం ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ ప్లస్ రాసాము, ఇక్కడ ఏమైంది, స్పేస్ ప్రింట్ అయింది. ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ ఈ స్పేస్ని మనం అవాయిడ్ చేయాలి. ఎలా చేయాలి, ఈ స్పేస్ని కూడా మనం రాయాలి కదా. ఇప్పుడు నేను ప్లస్ రాశాను, ఇఫ్ j is equal to 4 వచ్చింది, కంప్యూటర్కి ఏం తెలుసు, ఇక్కడ కర్సర్ ఉంటుంది, ఆ ప్లస్ ఇక్కడ వచ్చి రాస్తుంది. అక్కడ రాయకుండా ఏం చేయాలంటే, ఇక్కడ ఈ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్పేస్ ఒకటి ప్రింట్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ ప్రింట్ చేసుకోవాలి. లాస్ట్లో ఎల్స్ కేస్. స్టార్లు అసలు ఏం నేను ప్రింట్ చేయలేదు, సో నేను ఏం చేస్తున్నానంటే స్పేస్ ప్రింట్ చేస్తున్నాను. ఏదో కోడ్ మిగిలి ఉన్నట్టుంది, సంథింగ్ రాదు యాక్చువల్లీ. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో, రివర్స్ వచ్చినట్టుంది. ఫర్ లూప్స్ చూద్దాం. ఓకే, i is equal to
3 j is equal to 0 to 5. ఓకే, ఆ లూప్స్ చూడండి, నేను 10 వరకు పెట్టాను. సో దట్స్ వై ప్రింట్ అయిందా. ఇప్పుడు ఇందాక నేను లాజికల్ ఆపరేటర్స్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, అది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎల్సిఫ్లు అన్నీ రాశాను కదా, ఇదంతా నాకు ఎందుకు వేస్ట్, ఇదంతా రిమూవ్ చేస్తాను. ఆర్ రాసేసుకొని i is equal to 2, j is equal to 0 or j is equal to 4 అయితే ఇక్కడ చూడండి, కోడ్ చూడండి ఎంత ఆప్టిమైజ్ చేశాను నేను. ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఏ టు జెడ్ అని ఉన్నాయి కదా, అన్నీ ఇలాగే రాశాను నేను. ఇదే ఫార్మేట్ ఉంటుంది ప్రతి దానికి. ఏ టు జెడ్ ఏబిసిడీలు మీరు రాసేయచ్చు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కండిషన్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇవే మోడిఫై చేస్తారు. మొత్తం గేమ్ అదే, ఏ టు జెడ్ అవే ప్రింట్ చేస్తారు. పిరమిడ్స్ కానీ ఇవి ఉన్నాయి కదా, రివర్స్ పిరమిడ్స్, మొత్తం ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, మొత్తం ఇక్కడే వస్తాయి మీకు. జస్ట్ ఇక్కడ కండిషన్స్ చేంజ్ చేస్తారు, ప్యాటర్న్ అంతా ఇదే పెడతారు. కంట్రోల్ సేవ్ చేసాను చూడండి, అగైన్ సేమ్ అదే కోడ్. ఏం చూసారా, కోడ్ ఆప్టిమైజ్ ఎంత నీట్గా రాసాను చూడండి, క్లీన్గా ఉంది కదా. ఇప్పుడు కోడ్ జస్ట్ ఒక 5 లైన్స్లో అయిపోయింది. అందుకు మీరు లాజికల్ ఆర్ మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొక ప్యాటర్న్ చెప్తాను, ఇంకా క్లాస్ ఏం చేస్తాను. మీరు చేస్తారంటే చేయండి హోంవర్క్, లేకపోతే నేనైనా చెప్తాను. హోంవర్క్ ఇచ్చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే లాస్ట్ ప్యాటర్న్ అయిపోయింది, ఒక 5 minutes అంతే. ఓకే, నేను ప్యాటర్న్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ప్యాటర్న్ మీరు ప్రింట్ చేయండి. మీరు యూట్యూబ్లో అయినా చూడొచ్చు, టేక్ యూ ఫార్వర్డ్లో ఉండొచ్చు. ఐ థింక్ ఈ ప్యాటర్న్ మీరు ప్రింట్ చేయాలి. మీరు ఒకసారి మీరు హోంవర్క్గా తీసుకోండి. నేను దీని క్వశ్చన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ అని ఉన్నాయి, అది మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. ఇది ఎలా చేయాలి, జస్ట్ నేను చెప్పాను కదా, మ్యాట్రిక్స్ అజ్యూమ్ చేసుకోండి. ఇది కాలం అనుకోండి, ఇది కాలం అనుకోండి, ఇది కాలం, ఇది రో, ఇది రో, ఇది రో. ఇక్కడ స్పేసెస్, సేమ్ ఫర్ లూప్ ఇదే పెట్టేయండి. ఫర్ లూప్ నెస్టెడ్ లూప్ ఉంది కదా, సేమ్ అదే పెట్టేయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. i less than 5, j వాల్యూ j is less than 5 వరకు రన్ చేయాలి. నెస్టెడ్ లూప్ లోపల ఈ రన్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసారా, i is equal to 0 చేస్తాను. i is equal to 0 ఉంది, 0 ఇక్కడ 1 1 2 3, ఓకే 4 కదా ఇది. ఓకే 0 1 2 3. ఇక్కడ 0 వచ్చినప్పుడు i ఈక్వల్ టు 0, j ఎక్కడి నుంచి వరకు ఎక్కడి వరకు వెళ్తుంది, 0 to 0 వరకు వెళ్తుంది, 0 వరకు వెళ్తుంది. i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు, i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 0 to 1 వెళ్తుంది. i ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు 0 to 2 వరకు j రన్ అవుతుంది, ఇక్కడ 2 వరకు రన్ అవుతుంది. నెక్స్ట్ i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 0 to 3 వరకు రన్ అవుతుంది ఫర్ లూప్. i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 0 to 3 వరకు రన్ అవుతుంది. అంటే చూడండి, i వాల్యూ పైన 0 to 5 వరకు 0 to 3 వరకు వెళ్తుంది, 0 to 3 వరకు వెళ్తుంది. j ఎక్కడి వరకు వెళ్తుందంటే, j ఈక్వల్ టు 0 to j ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i వరకు వెళ్తుంది. అంటే i ఎంతవరకు, 0 1 2, j ఎక్కడి వరకు వెళ్తుందంటే j ఈక్వల్ టు 0 to j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i వరకు వెళ్తుంది. సింపుల్గా ఇఫ్ ఎల్స్ కూడా అవసరం లేదు ఇక్కడ. ఐ థింక్ ఆగండి. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ రిమూవ్ చేస్తాను ఇది. జస్ట్ మీకు చెప్తాను, మీరు హోంవర్క్ అని తీసుకోండి. ఇది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు. చూసారా ఎలా ప్రింట్ అయిందా.
అంటే సేమ్ ఇదే ప్యాటర్న్‌తో మీరు పిరమిడ్స్ కానీ, ఏ టు జెడ్ ఏవి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి గదా! అన్నీ ఇలాగే ప్రింట్ చేస్తాం. ఓకే. అంతే టుడేస్ క్లాస్. ఓకే. అందరికి ఆహ్, వాల్యుబుల్ కంటెంట్ దొరికిందనుకుంటున్నాను చాలా మంది వరకు. సేమ్ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అయిపోతది. మీరు డీఎస్ఏ మీరు ఇంకా ప్లేస్‌మెంట్స్‌కి మీకు ఇబ్బందుండదు. ఓకేనా? ఎండ్ చేసేద్దామా? ఓకే. యూ కెన్ లీవ్.